శుభం శుభం అన్నమాట. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు సుధారాపదవ్యవహర్తకున్ మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవ లోకభర్తకున్. దేవతా స్త్రీల మెడలలో ఉండేటటువంటి మంగళసూత్రాల్ని కూడా లాగెయ్యగలిగినంత బలవంతుడైనటువంటి వాడు, గురువులు చెప్పినటువంటి యజ్ఞయాగాది క్రతువులను పరమ భక్తితో అనుష్ఠించేటటువంటి వాడు, అతి హేళగా దేవేంద్ర పదవిలో కూర్చున్నటువంటి వాడు, 3 లోకములను పరిపాలిస్తున్నవాడు, అటువంటి బలిచక్రవర్తికి స్వస్తి శుభమగుగాక. బాహ్యార్థం. అసలు ఆయన వచ్చింది బలిచక్రవర్తి ఆ పదవిలో ఉండాలనే, తీసి ఇంద్రుడికి ఇవ్వాలి. స్వస్తి అంటే అయిపోయింది అని గుర్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం అన్నాం అనుకోండి, అయిపోయిందని గుర్తు. స్వస్తి చెప్తున్నారండి అంటారంటే అయిపోతోందని గుర్తు. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు 3 లోకాలు పరిపాలించడం అయిపోయింది ఇంక ఇవ్వాలతో. ఎందుకని నేను వచ్చేసాను. ఇది అంతరార్థం. 3 లోకాల్ని పరిపాలించడం ఆగిపోతోంది. ఇకపైన శుక్రాచార్యుల వారు చెప్పినట్టు యజ్ఞయాగాదులు ఉండవు నీ దగ్గర, ఆగిపోతోంది. ఇకపైన దేవతల జోలికి నువ్వు వెళ్ళవు, ఆగిపోతోంది. కాబట్టి వీటికి స్వస్తి, ఆగిపోతుంది, నేను వచ్చాను, ఇది పైకి గుర్తు అని శుభప్రదంగా మంగళప్రదంగా మాట్లాడాడు. చూశాడు బలిచక్రవర్తి. ఒడుగా ఎవ్వరివాడవెవ్వడవు సంవాసస్థలం వెయ్యడిది ఈ ఎడకున్నీ వరుదెంచుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వయ్యే సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమి కాలమున్ అన్నాడు. పోతన గారు ఏమి వర్ణించారండి, తెలుగు జాతి రుణపడిపోయింది పోతన గారికి. అన్నారు, వడుగా ఓ ఇప్పుడే ఉపనయనం చేసుకున్న వటువా ఎవ్వరివాడవెవ్వడవు, ఎవరి తాలూకా, ఏమిటి నీ పేరు, సంవాసస్థలం వెయ్యడిది, ఎక్కడుంటావు, ఈ ఎడకు నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్, నువ్విక్కడికి రావడం వల్ల నా వంశము నా జన్మ సఫలీకృతమయ్యే. యజ్ఞో వై విష్ణు యజ్ఞభృక్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్యజ్ఞసాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ అని యజ్ఞమే ఆయన. అటువంటి వాడు యజ్ఞవాటంలోకి వచ్చాడు అంటే బలిచక్రవర్తి జన్మ వంశము ధన్యము కాక ఇంకేమవుతాయి. సుహృతంబులయ్య శిఖులున్. ఇందాక మీతో చెప్పానే, మహాత్ములు యాగశాలలోకి వస్తే యాగశాలలో ఉండేటటువంటి అగ్నిహోత్రం పైకి లేచి ప్రదక్షిణంగా తిరుగుతుంది, తిరిగి నాలుకలు చాపుతుంది. మహాత్ములు లోపలికి ప్రవేశించారు, అనుష్ఠాన బలం ఉన్నవాళ్ళు అని గుర్తు. సుహృతంబులయ్య శిఖులున్. చూసావా జ్వాలలు ఎలా లేస్తున్నాయో హోమగుండం నుంచి. కళ్యాణమిక్కాలమున్. ఇది మంగళప్రదం ఈ కాలం. నోటి వెంట తెలియకుండానే వచ్చేస్తోంది బలిచక్రవర్తికి. ఎందుకని వచ్చిన వారు విష్ణువు. కళ్యాణమిక్కాలమున్ అన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వి వటువు రూపంలో ఉన్న వామనమూర్తి అన్నారు, ఏం చెప్పమంటావు, ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు ఒకచోటనక ఎందుండనేర్తు ఎవ్వడివాడనం చేరీతి పలుకుదు నాయంత వాడనై నడువనేర్తు ఇది నడవడి అని ఎట్లు వక్కానింతు పూని ముప్పోకల పోవనేర్తు అది నేర్తు ఇది నేర్తు అని ఏల చెప్పంగ నీరుపులన్నీయు నేర్తు ఒరులు నాకు కారు ఒరులకు నేనవుదు ఒంటివాడ చుట్టమొకటి లేడు తొల్లి సిరియు కలదు చెప్పెద నాటింకి సుజనులందు తరచు సొచ్చియుండు అన్నాడు. ఎన్ని మాటలు పోతన గారని స్మరించి సంతోషపడిపోను. ఆ వచ్చిన వామనమూర్తి అన్నారు, ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు ఒకచోటనక యందు ఉండనీర్తు వడుగా ఎవ్వరివాడవెవ్వడవు సంవాసస్థలం వెయ్యది అని అడిగాడు కదూ. ఓ మహారాజా, ఇక్కడ ఉంటాను అని ఎలా చెప్తానయ్యా, ఓ చోట ఉండను, అంతటా తిరుగుతుంటాను, అంతటా ఉంటాననుకో. ఎందుకని? బ్రహ్మచారి ఒక చోట ఉండకూడదు. గురువుగారి దగ్గర చదువుకుంటాడు, ఉరే దర్భలు పట్టరారా, వెళ్ళాలి. ఉరే అలా వెళ్ళి నువ్వు భిక్షాటన చేసి 4 ఇళ్ల ముందు పట్టుకురారా అన్నం, వెళ్ళాలి. లేదు గురువుగారు ఏదో యజ్ఞం చూడడానికి ఎడుతున్నారు, ఉరే నాతో రండిరా యజ్ఞం చూడడానికి ఎడదాం, గురువుగారితో వెళ్ళాలి. అసలు ఎక్కడైనా పెద్ద యజ్ఞం జరుగుతోందంటే గురువుగారు బయలుదేరతారు, గురువుగారి వెనక శిష్యులు బయలుదేరాలి. అసలు గురువుగారు యజ్ఞం చూడడానికి ఎడుతున్నారు అంటే శిష్యులు సంతోషంతో వెళ్ళిపోతారు. ఎందుకని? రామచంద్రమూర్తి అంతటి వాడు, లక్ష్మణస్వామి అంతటి వాడు, జనక మహారాజు గారు యజ్ఞం చేస్తున్నారని విశ్వామిత్రుడు బయలుదేరితే వెంట వెళ్ళిపోయారంతే. ఎందుకని అలాంటి చోట అన్నీ మంచి మాటలే ఉంటాయి.
కాబట్టి గురువుగారితో కలిసి బయలుదేరతారు. కనుక ఎక్కడో గురువుగారి యజ్ఞం చూడడానికి వెడితే నేను ఆయనతో వెళ్ళిపోవాలి. ఎక్కడుంటానని చెప్పమంటావు? అందుకని ఒక చోట ఉంటానని చెప్పడం కుదరదులే. ఆంతరంగా విష్ణువు ఒక చోట ఉంటారని ఎలా చెప్తారు? సర్వవ్యాపకుడు, అంతటా ఉంటారు. అందుకని ఒక చోట ఉంటానని ఎలా చెప్తాలే? పైకి బ్రహ్మచారిగా, లోపల శ్రీ మహావిష్ణువుగా రెండు అర్థాలు వచ్చేట్టు మాట్లాడుతున్నారు. ఎవ్వరి వాడనం చేరీతి పలుకుదునాయంత వాడనై నడువనీర్తు. నేను ఫలానా వారికి చెందినవాణ్ణి అని చెప్పడం ఎందుకు లేదు? ఏదో నాకు ఎలా తోస్తే అలా చేస్తూ ఉంటాను. బ్రహ్మచారి ఉపనయనం చేసిన తరువాత గురువుగారింటికి పంపిస్తారు. గురువుగారింటికి ఎందుకు పంపిస్తారు అంటే అహంకార పరిత్యాగం చేయించడం కోసం. అహంకారం ఉన్న చోట విద్య రాదు, వినయం ముందు రావాలి. వినయం ముందు రావాలంటే ఈయన రాజుగారు, ఈయన మంత్రి గారు, ఈయన సేనాధిపతి కొడుకులు అలా ఏం ఉండదు. అందరూ కలిసి గురువుగారి దగ్గర కూర్చోవాలి. గురువుగారు చక్కగా ఓ పెద్ద చెట్టు కింద ఓ గట్టు మీద కూర్చుంటాడు. సహనా వవతౌ సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై అని మొదలు పెడతాడు. మీకు నాకు ఆనుకూల్యత కలిగి ఇద్దరినీ ఈశ్వరుడు అనుగ్రహించి నేను చెప్పినది మీకు అర్థమగుగాక అంటూ, ఇద్దరి మనస్సులు ఒకటగుగాక అంటూ మొదలు పెడతాడు. అందుకని గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయిన తరువాత ఇక నేను ఫలానా వాణ్ణి, రాజుగారి బిడ్డని, మంత్రి గారి బిడ్డని అని ఆలోచించకూడదు. గురువుగారు ఏం శాసనం చేస్తే అది అంతే. నేను ఫలానా మర్చిపోవాలి. అందుకని బ్రహ్మచారినయ్యుండి నేను ఫలానా వాళ్ళని ఇలా అంటానులే, నా అంత వాడిని అనుకో. శ్రీ మహావిష్ణువుగా, విష్ణువు ఎవరి బిడ్డ, ఎవరికి చెందినవారు, ఏమని చెప్తారు? ఆయన అనుకున్నట్టు ఆయన చేస్తాడు. కాబట్టి నా అంతవాడనై నడువనీర్తు. ఇది నడవడి అని ఎట్లు వక్కానింటూ నేను ఇలా ప్రవర్తిస్తూ ఉంటాను అని చెప్పడం కష్టంలే. కానీ 3 రకాలుగా మాత్రం చేస్తూ ఉంటాను. ఏమిటి చేస్తూ ఉంటాడు? 3 రకాలుగా. 3 కాలాల్లోనూ సంధ్యావందనం చేసి గాయత్రి చేస్తాడు. బ్రహ్మచారికి అంతకన్నా పనే ఉంటుంది కనుక మహా అయితే సాయంకాలం సమిధాదానం గురువుగారు చెప్పింది చదువుకోవడం. 3 చేస్తూ ఉంటాను అంటే 3 కాలాల్లో సంధ్యావందనం చేసి గాయత్రి చేస్తాను, గురువుగారి అగ్నిహోత్రంలో సమిధాదానం చేస్తాను, గురువుగారు చెప్పిన పాఠం చదువుకుంటాను. 3 చేస్తూ ఉంటాను. కాదు, శ్రీ మహావిష్ణువుగా సృష్టి చేస్తాను, స్థితి చేస్తాను, లయ చేస్తాను, 3 చేస్తాను. పూని ముప్పో కల పోవనేర్తు. అది నేర్తు ఇది నేర్తు అని ఏల చెప్పంగ నేరుపులన్నీ నేను నేర్తు. అది చదువుకున్నాను ఇది చదువుకున్నాను అని చెప్తే మళ్ళీ అది చెప్పలేదా మీ గురువుగారు నువ్వు అడగచ్చు. అలా ఎందుకు? అన్నీ చదువుకున్నాను అనుకో అంటే మా గురువుగారు అన్నీ చెప్పారు, నాకు రాకపోతే మా గురువుగారు తప్పు కాదు. గురు శిష్య సంబంధం అంటే పరమాద్భుతంగా ఉంటుంది. ఒకప్పుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు అరుగిక్కి కూర్చుని ఉన్నారు. కూర్చునుంటే వేద పాఠశాలకు చెందిన 2 పిల్లలు ఆడుకుంటున్నారు. ఆయన పిల్లలు ఇద్దరిని ఇలా పిలవండ్రా అన్నారు. 2 వచ్చారు. పిల్లలు వాళ్ళకి అంత మహానుభావుడైతే మాత్రం వాళ్ళకి భయమే ఉంది. 2 వస్తే ఆయన అన్నారు, ఎరా ఇంకా మీకు పాఠం చెప్పవలసిన అధ్యాపకుడు రాలేదా, ఆడుకుంటున్నారే అన్నారు. అంటే ఓ పిల్లవాడు అన్నాడు, ఇంకా మా అధ్యాపకుడు రాలేదండి అందుకు ఆడుకుంటున్నాం అన్నాడు. రెండో పిల్లాడు అన్నాడు, లేదండి అధ్యాపకులు వచ్చేసారు, పాఠం చెప్తున్నారు, మాకే ఆడుకోవాలనిపించి ఆడుకుంటున్నాం అన్నాడు. మహాస్వామి తెల్లబోయారు. తన దగ్గర 2 రకాలుగా చెప్పారు. పక్కనే ఉంది వేద పాఠశాల. పదండ్రా చూద్దామని 2 పిల్లల్ని తీసుకుని వెళ్ళారు. అధ్యాపకుడు రాలేదు. రెండో పిల్లాడిని చూసి, ఎరా అధ్యాపకుడు వచ్చేసాడు, పాఠం చెప్తున్నాడు, అయినా కూడా మేము ఆడుకోవాలనిపించి ఆడుకుంటున్నామని ఎందుకు చెప్పావన్నాడు అన్నారు. అంటే పిల్లవాడు అన్నాడు, మా అధ్యాపకుడు ఇవాళ పాఠం చెప్పడానికి సమయానికి రాని మాట వాస్తవమే, కానీ అందువల్ల మమ్మల్ని ఎదురుగుండా వెళ్ళి ఆడుకోవాలని చెప్పారా ఎవరన్నా? మీ కంట్లో పడ్డాం. మా అధ్యాపకుడు సమయానికి రాలేదు అన్న మాట మీకు చెప్పి ఆయనని చిన్నబుచ్చడం కన్నా ఆయన పాఠం చెప్తుంటే నేను ఆడుకుంటున్నానని తప్పు నా మీద వేసుకుని గురువుగారి కీర్తి నిలబెట్టడం మంచిదని నాకు అనిపించింది, అందుకు అలా చెప్పానండి. మహాస్వామి తెల్లబోయారు. ఏమి గురుభక్తి రానిదే అని అనేక పర్యాయాలు ఉగ్గడించారు దీన్ని. ఇలా ఉంటుంది కొంతమందిలో గురుభక్తి. గురుభక్తి అంటే అలా ఉండాలని. కాబట్టి నాకు అదొచ్చు ఇదొచ్చు అని ఎందుకు, అది నేర్తు ఇది నేర్తు అని ఏల చెప్పంగా నీరుపులన్నీయు నేను నేర్తు. ఎన్ని ధర్మాలు ఉంటాయండి ఒక్క పురాణంలో. అన్నీ నాకు వచ్చనుకో. శ్రీ మహావిష్ణువుగా ఆయన కానిది ఆయనకి తెలియనిది ఒకటి ఉంటుంది ఏమిటి లోకంలో? ఉండదు. కాబట్టి నాకు అన్నీ వచ్చు. ఒరులు నాకు కారు ఒరులకు నేనవురు. ఎవరు నాకేమీ అవరు, కానీ నేను అందరికీ అన్నీ అవుతాను. తల్లి నేనే, తండ్రి నేనే, అన్నీ నేనే. లోకంలో ఎవరైనా ఒకడు
నాతో ఒక ఆయన నాకు 10 నిమిషాలు నోట మాట్లాడలేదు. ఒక ఆయన ఒక విచిత్రమైన ప్రశ్న వేసాడు నన్ను. ఏమండి, నేను అమ్మ అంటే మా ఆవిడ అత్తగారు అనాలి కదా, నేను అమ్మవారు అమ్మవారు అంటే మా ఆవిడ అమ్మవారు అమ్మవారు అంటే అన్నా చెల్లెళ్ళం అయిపోవా, అది అత్తగారు అనాలేమో కదండి అన్నాడు. నీ మొహం ఇచ్చా, భగవంతుడి దగ్గర ఇలాంటివి ఉండవురా, అందరికీ తల్లి తండ్రి ఆయన, మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర, ఇంతోటి నీ అత్తగారు తల్లిగారు బంధవ్యాలు అక్కడ పెట్టక్కర్లేదు. అలా ఆయనకి ఎవ్వరూ ఏమీ అవరు, కానీ ఆయన అందరికీ అన్నీ అవుతాడు. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. ఆయన కానిదే ఉంది. కాబట్టి వరులు నాకు కారు, వరులకు నేనవుదు, ఒంటివాడ చుట్టమొకడు లేడు. ఆయన ఒక్కడే, నిజానికి ఉన్నది కూడా ఆయన ఒక్కడే. చుట్టమొకడు లేడు, రెండో వస్తువు లేదు. శంకర భగవత్పాదులు చెప్పిన అద్వితీయం అద్వైతం. చుట్టమొకడు లేడు, తొల్లి సిరియు కలదు. ఒకప్పుడు చాలా ఐశ్వర్యవంతుండండోయ్, తొల్లి సిరియు కలదు, ఇప్పుడు లేదు. అదేమిటి? రాజుగారి అబ్బాయిని, డబ్బుంది కానీ ఇప్పుడు గురువుగారి దగ్గర చదువుకుంటున్నాను. రాజుగారి అబ్బాయిని అనకూడదు కాబట్టి డబ్బు ఎక్కడ ఉంటుంది? గురువుగారు పెట్టిన అన్నం తినడం, గురువుగారు చెప్పింది చదువుకోవడం. పై అర్థం. లోపల అర్థం, గృహస్థుగా ఉంటే నారాయణుడికి లక్ష్మీదేవి ఉంటుంది, బ్రహ్మచారిగా ఉంటే లక్ష్మీదేవి ఎలా ఉంటుంది పక్కన? అందుకు లేదు, అదర్థం. అందుకని తొల్లి సిరియు కలదు, చెప్పేద నాటెంకి సుజనులందు తరచు సొచ్చియుండు. కానీ ఒక్కటి నువ్వు అడగకపోయినా చెప్తాను, నా బుద్ధి మాత్రం ఎప్పుడూ సజ్జనులైన వాళ్ళ యందు ఉంటుందయ్యోయ్. భక్తి కలిగిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటా. నా టెంకి, తెలుగు శబ్దం ఎంత బాగా వేశారో పోతన గారు. చెప్పేద నా టెంకి సుజనులందు తరచు సొచ్చియుండు. చాలా సంతోషించాడు. అబ్బా ఏమిట్రా, పుట్టి మాటలు నేర్చుకున్నాడా, పుట్టకముందే మాటలు నేర్చుకున్నాడా ఈ పొట్టి బ్రహ్మచారి అనుకున్నాడు. అలాగే రాశారు పోతన గారు భాగవతంలో. అని పిల్లవాడా, నిన్ను చూస్తే ముచ్చటగా ఉందిరా, బ్రహ్మచారివి కాబట్టి గృహస్థు ఏదో ఒకటి ఇవ్వాలి. ఏం కావాలి అడుగు. ఏమైనా బ్రహ్మచారివి కదా, తెలియక ఏమైనా చిన్న చిన్న అడుగుతాడేమో. 3 లోకములను ఏలుతున్నవాణ్ణి నా స్థాయికి తగినట్టు ఇవ్వాలి. అందుకని వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథములో విభృష్ణాన్నమో కన్యలో కరులో కాంచనములో నికేతనములో వన్యంబులో భూములో ధరణీఖండమో కాకయేమడిగదో ధత్రీసురేంద్రోత్తమా. నీకేం కావాలి చెప్పు. పట్టుబట్టలు కావాలా, కన్యకామణులు కావాలా, ఏనుగులు కావాలా, గుర్రాలు కావాలా, భూములు కావాలా, గ్రామాలు కావాలా, అరణ్యాలు కావాలా, నగరాలు కావాలా, ఏం కావాలంటే అది ఇస్తాను. బ్రహ్మచారి నవ్వన్నాడు, ఒంటివాడ నాకు 1-2 అడుగుల మెరయిమ్ము సొమ్ము మెరయల్లా. నాకెందుకయ్యా, ఒంటివాణ్ణి ఒక్కడిని అన్నక్కర్లేదు. 3 అడుగుల నేలిమ్మని అనలేదు పోతన గారు. ఒంటివాడ నాకు 1-2 అడుగుల మెరయిమ్ము సొమ్ము మెరయల్లా. కోర్కె తీర బ్రహ్మకూకటి ముట్టెద ధనకుతుక సాంద్ర దానవేంద్ర. దానకుతుక సాంద్ర. ఇచ్చేస్తానంటున్నావే, తీట తీరిపోతుంది, ఇచ్చానను. ఏమిటిస్తావు? 1-2 అడుగుల, 3 అడుగులు కాదు, 1 అడుగు 2 అడుగులు. ఎందుకని 2 అడుగులతో భూమి ఆకాశాలు కొలుస్తా, 3వ అడుగుని తల మీద పెడతా. కాబట్టి 1-2 అడుగుల మెరయిమ్ము సొమ్ము మెరయొల్లా. నాకెందుకయ్యా ఇవన్నీ? దానకుతుక నువ్వు ఇచ్చానను. బ్రహ్మకూకటి ముట్టెదా, బ్రహ్మాండాలన్నీ కొలిచేస్తాను. బ్రహ్మాండాలన్నీ ఇచ్చినట్టే. పైకో అర్థం, 3 అడుగులు ఇవ్వయా, బ్రహ్మాండాలన్నీ ఇచ్చినట్టే. దానకుతుక సాంద్ర దానవేంద్ర. కాబట్టి ఇస్తానని సంతోషపడిపోతున్నవాడా ఇయ్యి. ఎందుకని? భూమి ఎందుకు అడగాలి మరి బ్రహ్మచారి అంటే? దానికి ఒక లక్షణం ఉంది. భూదానం చేస్తే, అది కూడా యోగ్యుడైన వాడికి భూదానం చేస్తే 100 సంవత్సరములు స్వర్గలోకవాసం ఇస్తారు. భూదానానికి అంత శక్తి ఉంది. రాజుని అనుగ్రహించడానికి పుచ్చుకుంటున్నాను అని. కాబట్టి 1-2 అడుగుల మెరయిమ్ము సొమ్ము మెరయొల్ల అలా ఇస్తానను తప్ప నాకెందుకయ్యా అవన్నీ? వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కమ్మడునే. తృప్తి కలిగిన వాడెవరుంటాడో వాడికి తేజస్సు విపరీతంగా ఉంటుంది. వాడి వాక్కుకంత శక్తి ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది తేజస్సు అంటే? తృప్తిలోంచి వస్తుంది. ఎంత అనుష్ఠానం చెయ్యండి, తృప్తి లేకపోతే తేజస్సు క్షయం అయిపోతుంది అని.
ఎక్కడ పరమతృప్తితో జీవనం చేసేవాడు ఉంటాడో వాడి యందు అంత తేజస్సు ఉంటుంది. అందుకే అసలు తృప్తి అనేటటువంటిది ఉంటే వాడికి లేదన్న మాట లేదు. ఆ తృప్తి అనేటటువంటిది లేకపోతే సప్తద్వీపములనైన చక్కంబడునే అటువంటి వాడికి 7 ద్వీపాలు ఇస్తే మాత్రం తృప్తి ఉంటుందయ్యా. కాబట్టి వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. కాబట్టి నాకు తృప్తి కలిగిన వాణ్ణి మళ్ళీ 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 అదే మాట అడక్కో. 3 అడుగుల నేల ఇయ్యి చాలు. అయ్యయ్యయ్యయ్యో పాపం ఈ బ్రహ్మచారికి అడగడం రావట్లేదు, చిన్నపిల్లాడు కదూ, నాలాంటి చక్రవర్తి దగ్గరికి వచ్చి నేను సంతోషించి నీకేమైనా ఇస్తానంటే అడగడం చేత కాక ఇటువంటివన్నీ అడుగుతున్నాడు. అలా కాదు బ్రహ్మచారి, కావలసినవి కోరుకో. గుడుగో జన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో బడుగైన భూములో బడుగైనెక్కడ కరుల్ వామాక్షులశ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మతాకాంక్షితంబైన 3 అడుగుల మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికి. బ్రహ్మచారి ఏది పడితే అది అడగకూడదు. కాబట్టి గొడుగో ఓ గొడుగు అడగచ్చు, జిన్నిదమో ఓ జంఝం అడగచ్చు, కమండలయో ఓ కమండలం అడగచ్చు, నాకున్ ముంజియో దర్భల మల్తాడు అడగచ్చు, దండమో చేతిలో కర్ర అడగచ్చు. ఎందుకని వెడుతున్నప్పుడు ఏమైనా విషకీటకాలు కనపడితే వాటిని కొట్టడానికి, క్రూర మృగాల్ని అదల్చడానికి. కాబట్టి నాకున్ ముంజియో దండమో, నేనేమో వటువుని. వటువైనటువంటి వాడు ఏవి పుచ్చుకుంటే ప్రతిరోజు తాను చెయ్యవలసినటువంటి అనుష్ఠానం నడుస్తుందో అటువంటివి కోరి పుచ్చుకోవాలి తప్ప తన యొక్క బ్రహ్మచర్య దీక్షకి భంగం కలిగించేటటువంటి వస్తువుల్ని పుచ్చుకోకూడదు. ఏనుగులు, గుర్రాలు, కన్యకామణులు పుచ్చుకుంటే ఇంకా బ్రహ్మచర్యం ఎక్కడ నడుస్తుంది, గాయత్రీ మంత్రం ఎక్కడ నడుస్తుంది? అందుకని నాకు అక్కర్లేదు. 3 అడుగుల మేరయ త్రోవకిచ్చుటదే బ్రహ్మాండంబు నా పాలికి. 3 అడుగుల నేల నాకు ఇవ్వడం అదే బ్రహ్మాండం. నాకు 3 అడుగులు ఇచ్చానను నాకు బ్రహ్మాండం ఇచ్చినట్టే. పాపం ఈ పిల్లవాడికి అర్థం కావట్లేదు అనుకున్నాడు. సరే నువ్వు అడిగినట్టు 3 అడుగులే ఇస్తాలే. దానంలో ఓ లక్షణం ఉంటుంది. 3 అడుగులు ఇచ్చానంటే ఎవరు పుచ్చుకున్నాడో ఆయన కొలుచుకోవాలి. కాబట్టి రమ్మా మానవ కొత్తమ లెమ్మా నీ వంచితమ్ము లేదనకిత్తున్ చమ్మా అడుగుల ఇటురా నిమ్మా కడుగంగవలయు నేటికి తడయం. ఓ పిల్లవాడా దానవీయి అంటున్నావు కదూ, ఇదిగో బంగారు పళ్ళెం పెట్టాను. ఏది? నీ కుడికాలు ముందు చాపు, కుడికాలు కడగాలి ముందు. అందుకు నీ కుడికాలు చాపు, కడిగి నీకు దానం చేస్తాను, 3 అడుగులు ఇస్తున్నాను అని చెప్పి ధార పోయాలి కదా, నీటి ధారతో కుడికాలు ముందు పెట్టు అని ఆ పిల్లవాడిని పిలిచాడు. ఆ పిల్లవాడు లేచొచ్చి బంగారు పళ్ళెంలో కుడికాలు పెట్టాడు. పెట్టేటప్పటికీ శుక్రాచార్యుల వారు పరిగెత్తుకొచ్చారు. ఉరే 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 ఎంత పని చేస్తున్నావో నీకు తెలుసా? వచ్చినవాడు వటువు కాదు, వచ్చినవాడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. దానం ఇచ్చానని 3 అడుగులు కాని నీళ్లు విడిచిపెట్టావో 1 అడుగుతో భూమినంతటినీ కొలుస్తాడు, 1 అడుగుతో ఆకాశాన్నంతటినీ కొలుస్తాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టమని అడుగుతాడు. మరి 3 అడుగులు ఇచ్చావుగా, ఎక్కడ పెట్టను 3వ పాదం అంటాడు. ఇబ్బంది పడిపోతావు, సమస్త ఐశ్వర్యము నీకు నశించిపోతుంది. నేను ఒక మాట చెప్తాను విను. యజమానికే మోసం వచ్చేటటువంటి దానం ఎప్పుడూ చెయ్యకూడదు. పైగా ఒకవేళ చేస్తాను అని చెయ్యడం మానేసినా కూడా ఏమీ ఇబ్బంది రాదు. కాబట్టి నేను అన్నాను కానీ ఇవ్వను అని ఒక మాట అనేయి, అక్కడతో పోతుంది అన్నాడు. పైగా నీకొక మాట చెప్పనా? వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జిగిత గోకులగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చునఘము పొందడధిప. కొన్ని విషయాల్లో అబద్ధాలు ఆడచ్చు. ఇది రాక్షస నీతి మాత్రమే అనుసమండి. కోటేశ్వరారు చెప్పారండి అని తర్వాత అనద్దు. వారిజాక్షులందు ఆడవాళ్ల విషయంలో, వైవాహికములందు వివాహాల విషయంలో, వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు, ప్రాణము డబ్బు మానము భంగమవుతున్నప్పుడు, జికిత గోకులగ్ర జన్మరక్షణమందు గోవుల్ని రక్షించడానికి తనని తాను రక్షించుకోవడానికి బొంకవచ్చు నఖము పొందడధిప. బొంకవచ్చు, దాంట్లో అబద్ధమేమీ దోషం రాదు. కానీ దీన్ని ఒకలా అర్థం చేసుకుంటే దోషం రాదు. వారిజాక్షులందు ఆడవారిని రక్షించడానికి, ఒక ఆడదాన్ని రక్షించవలసి వచ్చింది, అబద్ధం చెప్పి రక్షించు, ఏం దోషం రాదు. వారిజాక్షులందు వైవాహికములందు, ఓ పెళ్ళిని జరిగేటట్టు చూడాలి. అది శశాస్త్రీయంగా పెద్దలు అంగీకరించి జరుగుతున్న పెళ్ళి. ఆ పెళ్ళి
పాడు చెయ్యాలని ఎవడో చూస్తున్నాడు. ఎక్కడ చేసుకుంటున్నారా పెళ్ళి అన్నాడు. నాకు తెలియదండి అన్నావు, ఏం దోషం లేదు, అంతేకాని ఇన్నాళ్లకు నిజం చెప్పే అవకాశం వచ్చిందని ఫలానా తోడ చేస్తున్నారని చెప్పక్కర్లేదు. అలా అనుకుంటే తప్పేం లేదు. ఆ పద్యం వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు జగిత గోకులగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు రకము పొందడదీప. ఏమీ దోషం రాదయా, కాబట్టి అబద్ధం చెప్పేయి, నేను ఇస్తానన్నానా? అలా అనలేదే, నా మాటలు మీరు వక్రీకరించారు అని ఆ మాటను అయిపోతుంది అక్కడితో. అంటే ఆయన అన్నాడు, వచ్చినవాడు శ్రీ మహావిష్ణువా, అటువంటి వాడు వస్తే నేను కాదనడమా? ఎటువంటి చెయ్యి ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందుకరంబు క్రిందగుట ఆపైనాకరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్జమున్ సతతమే కాయంబు నాపాయమే. ఆదిన్ శ్రీసతి కొప్పుపై నూత్న మర్యాదంచెందుకరంబు. అందరూ లక్ష్మీదేవి యొక్క క్రీగంటి చూపు కోసం చూస్తారు. ఇలా చూడక్కర్లేదు, ఇలా చూస్తే చాలు ఐశ్వర్యం కురిసేస్తుంది. అటువంటి తల్లి ఎప్పుడూ ఆయన వంక చూస్తూ ఉంటుంది. ఆయన ఏం చేస్తాడు? ఒకసారి ఇలా చెయ్యేస్తే చాలట, నూత్న మర్యాదంచెందు. నూత్న మర్యాద అంటే అబ్బా నా జన్మ ధన్యమైపోయింది ఇవాళ అనుకుంటుంది తప్ప, ఆయన తన మీద చెయ్యేస్తే ఆవిడ కూడా ఏం స్వామి అని ఇలా చెయ్యదు. అలా వేసిందనుకోండి, ఇంకా మర్యాద ఏమిటి? ఆదిన్ శ్రీసతి కొప్పుపై, అటువంటి లక్ష్మీదేవి యొక్క కొప్పు మీద పడుతుంది ఆ స్వామి చెయ్యి. ఆమె తల మీద చెయ్యి వేస్తాడు. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై ఆమె యొక్క శరీరాన్నంతటినీ స్పృశిస్తుంది. తనువుపై అంశోత్తరీయంబుపై పవిట కొంగు పట్టుకుంటుంది. నిన్ననే కదా విన్నారు గజేంద్రమోక్షణంలో. అంశోత్తరీయంబుపై ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై ఆమె యొక్క పాదములు పట్టుకుంటుంది. ఇక్కడ అనుమానం వచ్చేస్తుంది, అదేమిటండి పాదాలు పట్టుకోవడం ఏమిటండి అని. లోకంలో అదొక గోత్రస్ఖలనము అని శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్తారు. అదొక సంతోషం అని అనుకోండి, అక్కడి వరకు మనసు అలా సరిపెట్టుకోండి. ఆంతరమునందు ఏకాంత సేవలో శృంగారంలో సంతోషంలో భార్య కించిత్ అలక వహిస్తే పెద్ద మనసుతో అర్థం చేసుకుని భర్త కాళ్ళు కూడా పట్టుకుంటాడు. అది వాళ్ళిద్దరి వరకే, సభల్లో చెప్పవలసిన ప్రసంగం కాదది. అది భర్త భార్య యొక్క అపారమైనటువంటి ప్రేమగా స్వీకరించాలి, అంతేకాని ధూర్తతనంగా స్వీకరించకూడదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, రామాయణంలో సీతమ్మ రాముడి వెంట పడింది అరణ్యవాసానికి వస్తానని. ఎంత బతిమాలనే రాముడు ఒప్పుకోవాలి. ఆఖరికి ఒళ్ళు మండి సీతమ్మంది, అక్కడ పులులు ఉంటాయంటావు, సింహాలు ఉంటాయంటావు, ఏనుగులు ఉంటాయంటావు, పావులు ఉంటాయంటావు, రాక్షసులు ఉంటాయంటావు, నన్ను మాత్రం తీసుకెళ్ళనంటావు, నాకు ఇప్పుడు అర్థమైంది. కిం త్వామన్యత వైదేహ పితామే విధిలాధిప రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం అంది. మా నాన్నగారు నన్ను ఇచ్చి ఎవరైనా పురుషుడికి పెళ్లి చేద్దామని వెతికి నువ్వు